విశ్వాసం. ప్రతి ఏటా జనవరి 14వ తారీఖున శబరిమలకు 3 పెట్టెలను పండాల నుండి 84 కిలోమీటర్లు అడవిలో నడుచుకుని మోసుకొని వస్తారు. ఆ ఆభరణాలను తేవడానికి పండాలంలో భాస్కరం పిళ్ళై వారి కుటుంబం ఉంది. వీరు 11 మంది దీక్షలో ఉండి తిరువాభరణాలను శబరిమలకు మోసుకొని వస్తారు. వీరు మార్గమధ్యలో సేద తీరుతూ 14వ తేదీన సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానాన్ని చేరుకుంటారు. ఆభరణాల వెంట పందాల రాజు వంశస్థుల్లో పెద్దవాడు కత్తి పట్టుకుని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరువాభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూర హారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కున పొన్నంబల మేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. 18 మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తంత్రి పందాలరాజు తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు. ఇక తిరిగి జనవరి 20వ తేదీన పందాలరాజు వెంటరాంగా తిరువాభరణాల 3 పెట్టెలను తిరిగి తీసుకువెళ్లి భద్రపరుస్తారు. సో ఫ్రెండ్స్,